సో 2024తో పోల్చుకుంటే 25లో ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ మార్కెట్ ఎంత ఉంది హైదరాబాద్లో? అది చూడండి, బేసిక్గా హైదరాబాద్లో 40% ఎన్ఆర్ఐ మార్కెట్ అండి, 40%. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఎక్కువ వస్తారు. ఎన్ఆర్ఐస్ ఏమి కొంటారంటే ప్రతి ప్రోడక్ట్ కూడా ఎన్ఆర్ఎస్ 40% రేషియో ఉందండి వాళ్ళది. కమింగ్ టు ఈ అపార్ట్మెంట్ హై రైజ్ అయినా ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేస్తున్నారండి, విల్లాస్లో ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేస్తున్నారండి, ఈవెన్ ఓపెన్ రెసిడెన్షియల్ ప్లాట్స్లో కూడా ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేస్తున్నారండి. సో హైదరాబాద్ మార్కెట్ అయితే ఎన్ఆర్ఐ బేస్ చేసే ఉన్న మార్కెట్ అండి. లాస్ట్ 2 months నుంచి ఎలా ఉంది వాళ్ళ ఎంక్వైరీస్ కానీ బాగా వస్తుంది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కానీ బాగా వస్తున్నాయండి. అంటే ఎగ్జాంపుల్ నేనే తీసుకుందామండి. నాకు సపోజ్ ఒక 10 కస్టమర్లు ఫోన్ చేస్తున్నారంటే దాంట్లో 3 నుంచి 4 ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఉంటున్నారు. ఏమడుగుతున్నారు బేసిక్గా? అంటే బేసిక్గా నేను అడ్వైజెస్ గురించి అడుగుతున్నారా లేకుంటే ఒక అడ్వైజ్ అడుగుతున్నారా? అడ్వైజ్ ఎక్కువగా వచ్చేది అడ్వైజ్ కాల్స్ అండి. సో వాళ్ళు ఏంటంటే నమ్మి వాళ్ళు బడ్జెట్ని డిస్క్లోజ్ చేస్తున్నారు, అడుగుతున్నారు, ఇది నా బడ్జెట్ అండి, నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను హైదరాబాద్లో, సో వాట్ ఈస్ ద రైట్ ప్రొడక్ట్ మీరు సజెస్ట్ చేయండి అని అంటున్నారు. సో కస్టమర్ బడ్జెట్ బట్టి ప్లాట్స్ తీసుకుంటే బెస్టా, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయినా రిక్వైర్మెంట్ కూడా తెలుసుకోవాలి కదండి మనం. సో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఆ ప్రోడక్ట్ చెప్తూ ఈ బెస్ట్ ఏదనేది నేను సజెస్ట్ చేస్తున్నాను అండి. ఓకే, హైదరాబాద్లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఎక్కడంటే ఏం చెప్తారు? హ్యాపెనింగ్ ప్లేస్ అంటే లైక్ ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ డెవలప్మెంట్ అంటే లెటెస్ టాక్ అబౌట్ రెసిడెన్షియల్గా నెక్స్ట్ గ్రో అయ్యే ప్లేస్ చెప్తానండి. అంటే అది చెప్పే ముందు చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మన సిటీ అంతా బాగా డెవలప్ అయిపోయింది, చుట్టూ ఓవరాల్ చుట్టూ చూసుకుంటే మొత్తం అంతా డెవలప్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ల్యాండ్ మన ఓవరాల్ లోపల ల్యాండ్ కొనాలంటే ఒక 70,000 60,000 గజం ఆ రేట్లో జరుగుతున్నాయండి. సో నెక్స్ట్ డెవలప్ అయ్యే ప్లేస్ ఒకటి మార్కెట్ ఐడెంటిఫై చేసిందండి. మార్కెట్ బేసిక్గా చూడండి, సంగారెడ్డి వరకు మార్కెట్ ఉంది, సదాశివపేటలో కూడా కొంటున్నారు, సదాశివపేట వరకు జనాలు ఇన్వెస్ట్ చేస్తున్నారండి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎక్స్ప్రెస్ హైవే ఆల్రెడీ డిక్లేర్డ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది, ఎక్కడ BHEL నుంచి సంగారెడ్డి వరకు. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 4 ఎగ్జిట్స్ ఇస్తున్నారండి. BHEL ఒక ఎగ్జిట్ ఉంటుంది, నెక్స్ట్ పటాన్ చెరువు దగ్గర ఒక ఎగ్జిట్ ఉంటుంది, రుద్రారం దగ్గర ఒక ఎగ్జిట్ ఉంటుంది, సంగారెడ్డి ఆల్రెడీ లేఅవుట్స్ వేయడం అక్కడ అమ్మేయడం అన్నీ జరిగిపోయాయండి. సంగారెడ్డిలో చాలా తక్కువ ల్యాండ్ ఉన్నది. ఈ మధ్యన ఎక్కడ ఉందంటే పటాన్ చెరువు ఆల్రెడీ ఆక్యుపైడ్, సంగారెడ్డి ఆల్మోస్ట్ సోల్డ్, ప్రాపర్టీస్ సోల్డ్ అనమాట. మధ్యన ఉన్న రుద్రారం అనేది నెక్స్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అండి. ఎట్లా అంటే ఇండస్ట్రీస్కి దగ్గర అండి, మీరు ఆల్రెడీ వినుంటారు, పాశ్చమైలారంలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎంప్లాయీస్ ఉంటున్నారు అక్కడ. అదేవిధంగా గీతం యూనివర్సిటీ మనకు తెలిసిందే, గీతం యూనివర్సిటీలో చాలా అంటే ఇట్స్ ఎ వెరీ పెద్ద యూనివర్సిటీ అది. ఇది కాకుండా టాక్ అయితే ఉందండి, ఎంతవరకు నిజం నాకు తెలియదు, మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు గీతం. సో డెఫినెట్గా క్రౌడ్ పెరుగుతారండి. చూడండి, ఎప్పుడైనా ఒక కంపెనీ ఉంటే డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. అంటే డైరెక్ట్ ఎంప్లాయీస్ అంటే కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు, ఇండైరెక్ట్ అంటే ఆ కాంట్రాక్ట్స్ చేస్తున్న వాళ్ళు, అక్కడ రెస్టారెంట్స్ పెట్టుకున్న వాళ్ళు, మెటీరియల్ సప్లై చేస్తున్న వాళ్ళు ఉంటారు చూసారా, ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 40-50% ఉంటారండి. అంటే 1000 మంది ఎంప్లాయీస్ ఉంటే 400 వరకు ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ ఉంటారండి, ఇండైరెక్ట్గా ఇన్కమ్ సంపాదిస్తున్న వాళ్ళు. సో ఆ విధంగా ఆ ఏరియా బాగా గ్రో అవబోతుందండి. ఇండస్ట్రీస్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ప్లస్ ఈ ఎక్స్ప్రెస్ హైవే ఎగ్జిట్ కూడా అక్కడ వస్తుంది మనకి రుద్రారం దగ్గర. సో మనం ఇటు BHEL నుంచి కానీ లేదా ఇటు ORR నుంచి వెళ్ళాలి అంటే గచ్చిబౌలి నుంచి క్యాల్కులేట్ చేస్తే హార్డ్లీ మనం ఒక 25 minutesలో రీచ్ అయిపోవచ్చు, 30 minutes అనుకోవచ్చు. ఎక్స్ప్రెస్ హైవే అంటే ట్రాఫిక్తో సంబంధం లేదండి, సిగ్నల్ పాయింట్స్ ఏమి ఉండవు, ఫ్లోయింగ్ ఉంటుంది, 100 km స్పీడ్లో తొక్కుతారు, అక్కడ కావాల్సిన ఎగ్జిట్లో దిగుతారండి. సో ట్రాఫిక్తో సంబంధం లేకుండా ఇది అంటే 2 years పడుతుంది మనకి, ఈ రోడ్డు 100% కంప్లీట్ అవ్వడం 2 years పడుతుంది.